ఓం శ్రీ గురుభ్యో నమః. శుభమస్తు. ఎంకే భార్గవి శ్రీదేవి, వరల్డ్ ఫేమస్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్. బాగుంది అనే పేరుతో మా జొమాటింగ్ ఛానల్ నుంచి ప్రతిరోజు శుభ సమయాల్ని ముందుగానే అప్లోడ్ చేస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు, అవసరం ఉందనుకున్నవారు ఈ సమయాలను ఉపయోగించుకొని అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాం. రేపు అనగా 13/2/2024 మంగళవారం మధ్యాహ్నం 12:29 నుంచి 12:39 వరకు, సాయంకాలం 4:06 నుంచి 4:15 వరకు ఇవి బెస్ట్ టైమ్స్. సో రేపు వీలైనంత వరకు కొత్తగా ఏ పనులు మొదలు పెట్టుకోకపోవడం చాలా మంచిది. ఇది నా సూచన. నేను చెప్పే ఏదైనా సరే సూచనగానే తీసుకోండి. ఇదేదో ఎవరిని భయపెట్టడానికి కానీ అట్లా చేస్తున్నదనిగా భావించొద్దు. ఇది ఒక విధంగా మాట్లాడితే ఒక సర్వీస్ అని నేను భావిస్తున్నాను. ఇలా తెలియజేయడం మనకి ప్రతి దగ్గర కూడా మనం ఇలా ఇవ్వగానే అలా వచ్చేసేలాగా ఉంటాం అనేది జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ నలుగురికి ఉపయోగపడే ఒక పని మనం చేసినప్పుడు దానివల్ల లాభపడ్డ వ్యక్తులు వీళ్ళు బాగుండాలమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకుంటే అదే మన బిడ్డలకు ఆశీర్వాదంగా వస్తుంది. ఏమో రేపు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా అవ్వచ్చు ఆ ఆశీర్వాద బలంతో. అందుకోసమనే ప్రత్యేకంగా పర్టికులర్గా ఈ కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తున్నాను. దీన్ని చూసి మీకు అదే అనుభవం ఉందా, ఇది అనుభవం ఉందా, ఎలా చేస్తున్నారు, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదండి. మీకు అనుభవం ఉందనుకో, మీరు పాటించకండి. దాని గురించి నేను ఎవరిని పాటించండి అని కూడా చెప్పడం లేదు. మీకు నమ్మకం ఉంటే బాగుందనుకుంటే పాటించండి, లేకపోతే లేదు. అంతే తప్ప ఆస్ట్రాలజీ తెలిస్తేనే ఇది చెప్పాలా, న్యూమరాలజీ తెలిస్తే నాకేం తెలుసు అనేది మీకు చెప్పాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అయ్యి ఉంటే, మీరు నాకేమన్నా అమౌంట్ పే చేసి ఉంటే నన్ను క్వశ్చన్ చేయొచ్చు మీరు. కానీ నేను ఇది మంచిదే అని చెప్తున్నాను. మీకు నచ్చితే పాటించండి, లేకుంటే లేదు. దాని గురించి ఏమీ వాదనలో అవసరం లేదు. సారీ, దీన్ని నెగిటివ్గా అట్లా తీసుకోకండి. నాతో నెగిటివ్ మాటలు కూడా మాట్లాడించకండి. నాకు ఇది బాగుంది అని చెప్తున్నాను. నమ్మకం ఉంటే పాటించుకోండి, నమ్మకం లేకపోతే వదిలేయండి. దాని గురించి ఏముంది. ఇది రేపటి నా అంచనా ప్రకారం అయితే రేపు కొత్త పనులు మొదలు పెట్టుకోవడం మంచిది కాదు. ఆర్థికంగా కొంత లాభదాయకంగా ఉండొచ్చేమో, కానీ తగాదులు గొడవలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయినా కొత్త పనులు చాలా పెండింగ్ పడుతూ కొనసాగుతాయి. తప్పదు అనుకుంటే ఈ సమయాల్లో మీ పనులు మొదలు పెట్టుకుంటే కొంత మెరుగ్గా ఉండొచ్చు. అటువంటి సూచనలు చేయడం కోసమే నేను ఈ కాలంని కొనసాగిస్తున్నాను. ప్రతిరోజు కూడా మంచి రోజు చెడ్డ రోజు అని పూర్తి రోజుని కేటాయించడానికి ఒక్కోసారి కుదరకపోవచ్చు. ఆ రోజే తప్పనిసరిగా కొన్ని పనులు చేయాల్సి రావచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఈ సమయాలను ఉపయోగించుకుంటే ఎవరికైనా మంచి జరిగితే, అది డైరెక్ట్గా మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా భగవంతుడి నుంచి ఒక ఆశీర్వాదం అనేది మాకు లభిస్తుందని భావిస్తున్నాం. అందుకోసమే దీన్ని చెప్తున్నాం. ఊరికే ఏదో ఒక టైం గీసేసి చూసుకోండి అని చెప్పేసేదేం కాదండి. దీనికోసం కొంత వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనేం యాప్ల్ని వాడి దాని నుంచి నేను ఇదంతా ఏం చేయడం లేదు. సో దీని గురించి వాదించడానికే అయితే మాత్రం దయచేసి ఫోన్లు చేయకండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదన్నా ఈ సమయాల్లో పని కొనసాగిస్తే మంచిగా అనిపిస్తే మీ ఫీలింగ్స్ని కామెంట్ చేస్తే చాలా సంతోషిస్తాం. అది మాకు ఇంకా సేవ్ చేయడానికి ఒక బూస్ట్ లాగా ఉంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. దిస్ ఈజ్ రాయల్ భారత్ న్యూమరాలజీ.